పవర్తో పని లేదు, రైతుకి భరోసా. చంద్రబాబు నాయుడు ఈ ఐసీ గారు ఉన్నారు కదా, అంటే ఒకే ఒక పాయింట్, రైతులు వర్షాలు వచ్చి వరిధాన్యం తడిసిపోయి రైతులు కకావికలం అయ్యి బాధపడుతూ ఆవేదన చెందుతూ తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఎవరు వెళ్ళాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి రైతులను పరామర్శించి నేనున్నాను, నేను ఈ పంట కొనుగోలు చేస్తాము అని చెప్పాలి. మరి ఎవరు వెళ్ళారు? ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇటువంటి సంఘటనలు వచ్చినా ఆయనే వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తారు. ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలు వెళ్ళి ఇంకా చెయ్యాలి అని డిమాండ్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్. అంతేగాని ముఖ్యమంత్రి గారు మాత్రం వెళ్ళరు. అపోజిషన్ లీడర్ మాత్రం వెళ్ళి తిరిగి వాళ్ళకి న్యాయం చేయని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా తిరుగుతూ ఉన్నాడు. అదే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం. బలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పనే బలం. ఆ బలంతో ఆ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే కష్టంలో ఉన్నారు అన్నప్పుడు ఒక నాయకుడు అక్కడికి వెళ్ళి ధైర్యం నింపటమే ఆ పార్టీకి బలం. అది ఇక్కడ దాకా తీసుకెళ్ళగలిగింది. ఒకసారి అజిత్ గారు ఉన్నారా? రైట్. అంటే అధికారం ఉన్నప్పుడు అలాగే, అధికారం లేనప్పుడు అదే విధంగా, పవర్ ఉన్నప్పుడు అదే, పవర్ లేనప్పుడు అదే. కానీ ప్రజలతో ఎప్పుడైతే నాయకుడు ఉంటాడో అప్పుడు నాయకుడు ఎమర్జ్ అవుతారు. అజిత్ గారు వినిపిస్తుందా? వంశీ గారు రైట్. ఏంటండి, పవర్తో పని లేదు, రైతుకు మాత్రం మేము ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారిపై ప్రభుత్వాన్ని గట్టిగా కొనాలని అడగగలుగుతారు, కానీ కొనలేరు కదా. వారు ముఖ్యమంత్రిగా ఉంటే వారు కొనగలుగుతారు, ప్రభుత్వం కేటాయించగలిగిద్ది. కానీ ఎలా చూడాలి? వంశీ గారు అంటే మనందరికి కూడా గుర్తుండే ఉంటుంది, మనకి గుర్తుంటుంది. ప్లస్ ఇప్పటికి కూడా ఆ ఎఫెక్ట్ అక్కడ కోనసీమలో కనిపిస్తూనే ఉంటుంది వంశీ గారు. ప్రతి అంటే మచ్చల కొబ్బరి బోండాలు, లేదంటే ఆ చెట్లు, ఇంకా కోనసీమ తుఫాన్ అనేది ఆ రోజుల్లో చాలా పెద్ద తుఫాన్ వంశీ గారు. 96 కానీ 97 కానీ నాకు కరెక్ట్ గుర్తులేదు. ఆ కోనసీమ తుఫాన్ సందర్భంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫస్ట్ టైం వంశీ గారు అంటే ఎక్కడైనా అసలు ఏ రాష్ట్రంలోనైనా కానీ ఇది ఫస్ట్ టైము ఒక తుఫాన్ వచ్చిన ప్రాంతానికి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళడము, పర్యటించడం అనేది అది కాదు వంశీ గారు. పూర్తిగా సచివాలయాన్ని సీఎంఓని అక్కడే పెట్టి అప్పటి కోనసీమ కేంద్రంగా, ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా ఆ తుఫాను నుంచి, ఆ తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఆ ప్రాంతం కొంతవరకు నష్టపరిహారాలు కానీ ఇవన్నీ అందే వరకు, తుఫాను పూర్తిగా తీరం చేరినాక ఆ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకి అంతో ఇంతో న్యాయం జరిగే వరకు, ఆ నష్టపరిహారాన్ని అంతా అందించే వరకు, ఆ నష్టాన్ని అంచనా వేసే వరకు అధికారులతో సహా మొత్తం అసలు సచివాలయము సీఎంఓని అక్కడి నుంచి నడిపారు వంశీ గారు. అంటే దాదాపు కోనసీమ తుఫాన్ సందర్భంగా దాదాపు 15 రోజులు 20 రోజులు ముఖ్యమంత్రి రాజమండ్రి కేంద్రంగా పరిపాలనను నడిపారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అది ఇప్పటికి కూడా చెప్పుకుంటారు వంశీ గారు. అదే తర్వాత ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు కూడా చేశారు. ఇలా తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఒక గారు అంటే అంత పెద్ద ఇదని కాదు. మనం 2014 నుంచి 19 మధ్య చూసినప్పుడు హుద్దూద్ వస్తే వైజాగ్లో పోయి ఉన్నారు. 10 రోజులు ఉండి మొత్తం దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది వచ్చారు. అదేవిధంగా పుష్కరాలు వస్తే పుష్కరాలకు పోయి అక్కడ 10 రోజులు ఉంటారు. కర్నూలు వరదలు వస్తే అనంతపురం పోయి మళ్ళీ అక్కడ వారం రోజులు ఉంటారు. ఎక్కడ సమస్య వస్తే అక్కడికి పోయి ఉంటాం. నాయకుడి నైజం ఇస్తారు. అంటే అక్కడ ఒక భరోసా కల్పించడం. ఆయన ఎందుకు వచ్చారు, మాకు ఇబ్బంది అని అనుకున్నా కానీ సిస్టమ్ మొత్తం అక్కడికి వెళ్ళిద్ది కదా, అటెన్షన్ మొత్తం మారిద్ది కదా, పని సులువైద్ది కదా. ఇది కదండి నాయకుడికి ఉండాల్సిన అంశం. ఏ అంశం ఉన్నా కానీ నాయకుడు నేను రాను, బయటికి నేను వెళ్ళను అని అంటే ఎలా? అంటే వెళతారు, కానీ అది ఎవరు వెళ్ళారు? ముందు వెళ్ళాల్సింది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వెళ్ళాల్సింది ప్రతిపక్షంలో ఉన్నది. మన మీడియాలో ఎప్పుడు చూసినా అంటే వాళ్ళు ముందు పోయి అనౌన్స్మెంట్ చేస్తారు, తర్వాత వీళ్ళు పోయి ఇంకా చేయాలని అడగటం ఉండిద్ది. ఇది ఇక్కడ ఏంటో మరి విచిత్రంగా ఉంది.
అయితే వంశీ గారు అంటే అంతకు ముందు అంతా కూడా ఈ తుఫాన్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేలు ఇవన్నీ చూసాం కానీ అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు వంశీ గారు ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి. అలాంటిది ఆ రోజు చూసాం వంశీ గారు అంటే అదే రాజమండ్రి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రాజమండ్రిలో అయితే ఉన్నారో అదే రాజమండ్రి ఆ రోజు ఇలాంటి ఒక అరుదైన సంఘటనకి లేదా రాజకీయ చరిత్రలో లేదంటే ఒక పరిపాలన వ్యవహారాలకు సంబంధించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ చరిత్రలో అదొక చరిత్రలో ఒక సంఘటన వంశీ గారు, ఒక మైలురాయి లాంటిది. అంటే ఇలా ఉండాలి అని అనేది ఒక ట్రెండ్ సెట్ చేశారు వంశీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కోనసీమ తుఫాన్ సందర్భంగా. ఈ రోజు మళ్ళీ అదే గోదావరి జిల్లాల్లో పంట నష్టం, అకాల వర్షాల సందర్భంగా పూర్తిగా పంట నష్టము, పంట మునిగి రైతులంతా కూడా నష్టపోయి తీవ్రంగా కడగండ్ల పాలవుతుంటే, వడగండ్ల దెబ్బకి కడగండ్ల పాలైన నేపథ్యంలో, పంట అంతా సర్వనాశనమైన నేపథ్యంలో ఆ రైతులకి పూర్తిగా పరిహారం ఇచ్చే వరకు లేదా న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. ఇక తిరిగి అన్నీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కూడా సేమ్ అదే ట్రెండ్ వంశీ గారు. అంటే పవర్ ఉన్నప్పుడేమో అధికారంతో అక్కడ మొత్తం కూడా సెట్ అయ్యే వరకు, పవర్ లేకపోతే మొత్తం కూడా అక్కడికి వచ్చి వాళ్ళని ఆదుకునే వరకు, ఏదైనా కూడా సమస్య పరిష్కారం కోసం ఇప్పుడు కూడా అక్కడే ఉంటాను అని చెప్పి దాదాపు 5 రోజులు ఉండబోతున్నారు. మొత్తం వాళ్ళకి 5 రోజులు అనేది కూడా కాదు, ఆ పంట నష్టము వీటికి సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అక్కడే ఉంటానని చెప్పారు వంశీ గారు.